శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ సరస్వతి నమః. భక్తులారా, వ్యాస ప్రోక్త మహాభారత ఇతిహాసం యథాతథంగా చెప్పుకున్నాం. ప్రతి శ్లోకం దాని అర్థం. ఇందులో భాగంగా నేటి వరకు మనం ఆది సభ, అరణ్య, విరాట, ఉద్యోగ, భీష్మ, ద్రోణ, కన్న, శల్య పర్వాలనే 9 పర్వాలు పూర్తి చేశాం. 18 పర్వాల్లో 9 పర్వాలు పూర్తి చేసి 10వదైన సౌప్తిక పర్వంలో కూడా 8 అధ్యాయాలు పూర్తి చేసి 9వ అధ్యాయంలోని 17వ శ్లోకం వరకు చెప్పుకున్నాం. ఈ రోజున 18వ శ్లోకం నుండి కొనసాగిద్దాం. కొనసాగించే ముందు వ్యాస భగవాను ప్రార్థన చేసుకుందాం. వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిదయే వాసిష్ఠాయ నమో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతిం వ్యాసం తతో జయముదీరయేత్. సమర్థగురు సాయినాథ్ మహారాజ్ కీ జయ. సంజయ ఉవాచ తం శయానాం కురు శ్రేష్టం తతో భరత సత్తమా అశ్వత్థామా సమాలోక్య కరుణం పర్యదేవయత్. సంజయుడు చెప్తున్నాడు మహారాజు ధృతరాష్ట్ర మహారాజుకి, మహారాజా, ఆ తర్వాత నీ కుమారుణ్ణి చూసి అశ్వత్థామ దీనంగా ఏడవటం మొదలుపెట్టాడు. ఆహుస్వాం రాజసాధూల ముఖ్యం సర్వధనుష్మతాం ధనాజక్షోపమం యుద్ధే శిష్యం సంకర్షణస్య చ కథం వివరమద్రాక్షీద్ భీమసేనస్తవానఘా బలినం కృతిరన్నిత్యం సా చ పాపాత్మవాన్ నృప. రాజసార్థుల విలుకాండ్రందరిలో నువ్వు ముఖ్యుడివి అంటారు. అంతేకాదు యుద్ధంలో కుబేర సమానుడు అని కూడా అంటారు. పైగా బలరాముడి యొక్క ప్రియ శిష్యుడివి. భీమసేనుడు అవకాశాన్ని ఎలా చూడగలిగాడు నీలో? బలవంతుడివి నువ్వు, నేర్పరవి, నిత్యాభ్యాసివి. రాజా, ఆ పాపాత్ముడు ఎలా నిన్ను దెబ్బకొట్టాడయ్యా? కాలో నూనం మహారాజా లోకేస్మిన్ బలవతర పశ్యామో నిహితత్వాం చ భీమసేనైన సంయుగే. మహారాజా, ఈ లోకంలో కాలమే నిజంగా బలవత్తరమైంది అన్నిటికన్నా. భీమసేనుడితో పోరాడుతూ దెబ్బతిన్న నిన్ను ఇలా చూస్తావని ఎప్పుడు అనుకోలే. కథం త్వాం సర్వధర్మజ్ఞం క్షుద్ర పాపో వృకోదర నికృత్య హతవాన్ మంద మానం కాలో దురత్యయ. సర్వధర్మవేత్త అయిన నిన్ను క్షుద్రుడు, పాపాత్ముడైన వృకోదరుడు బుద్ధిహీనుడై వంచనతో చంపుతాడా? ఇది కాల నిర్ణయంలాగానే కనపడుతుంది నాకు. ధర్మయుద్ధే హ్యధర్మైన సమాహూయోజసాం హృదయే గదయా భీమసేన నిర్భగ్నే సగ్ధినీతవా. భీమసేనుడు ధర్మయుద్ధానికి నిన్ను ఆహ్వానించి రణభూమిలో అధర్మబలంతో గదతో నీ తొడలు బద్దలు చేశాడు. అధర్మేణ హతన్యాజో మృజ్యమానం సదాశిర ఉపేక్షతవాన్ క్షుద్రం దిక్కృష్ణం దిగ్యుధిష్ఠరం. రణభూమిలో అధర్మంగా చంపి కాలితో తొక్కుతున్నా కూడా ఆ కృష్ణుడు ఊరికినే ఉన్నాడు. యుధిష్ఠరుడు ఏమనలేదు. ఎంత అసహ్యం వేస్తున్నది వాళ్ళని తలుచుకుంటే నాకు. యుద్ధేష్వపవదిష్యంతి యోధానూనం మృకోదరం యావస్థాప్యంతి భూతాని నికృత్యాహ్యపి పాతిత. నిన్ను భీముడు వంచనతో పడగొట్టాడు కాబట్టి ప్రాణులున్నంత వరకు యోధులు యుద్ధ విషయంలో భీముణ్ణి తప్పు పడుతూనే ఉంటారు. నను రామో బ్రవీత్రాజన్ త్వాం సదా యదునందన దుర్యోధన సమో నాస్తి గదయా ఇతి వీర్యవాన్. రాజా, యదుకుల నందనుడు పరాక్రమవంతుడు అయిన బలరాముడు గదాయుద్ధంలో దుర్యోధనుడితో సమానమైన వాడు లేడని నీ గురించి చెప్తూ ఉంటాడు ఆయన. శ్లాఘతే త్వాం హేవార్ష్ణేయ రాజసంపత్సు భారత సశిష్యో మమ కౌరవ్య గదాయుద్ధ ఇది ప్రభో. రాజసభల్లో బలరాముడు గదాయుద్ధంలో
దుర్యోధనుడు నా శిష్యుడు అని నిన్ను ఎప్పుడు ప్రశంసిస్తూ ఉంటాడు. యాంగతిం క్షత్రియస్యాహు ప్రశస్తాం పరమర్శయ అతస్యాభిముఖస్యాజో ప్రాప్తస్త్వమపి తాంగతిం. మహర్షులు కూడా యుద్ధంలో ఎదురు నిలిచి చనిపోవటమే క్షత్రియుడికి ప్రశస్తమైన పని అని చెప్పారు. నువ్వు ఆ గతినే పొందావు. దుర్యోధన శోచామి త్వామహం పురుషర్షభ హతపుత్రౌతు శోచామి గాంధారీం పితరంచతే. దుర్యోధన, నీ గురించి నేను బాధపడటం లేదు. పుత్రులను పోగొట్టుకున్న గాంధారిని గురించి, నీ తండ్రి గురించి బాధపడుతున్నా. భిక్షుకో విచరిష్యేతే అంటే నువ్వు స్వర్గాన్ని పొందుతావు, యుద్ధంలో చనిపోయావు కాబట్టి. కానీ ఒంటరిగా ఉన్న నీ అమ్మ నాన్న వాళ్ళని గురించి బాధపడుతున్నానయ్యా. భిక్షుకో విచరిష్యేతే శోచంతో పృథివీమిమాం ధిగస్థ కృష్ణం వార్ష్ణేయం అర్జునం చాపి దుర్మతిం ధర్మజ్ఞం అనినౌయౌ త్వాం వజ్యమానం ఉపైక్షితాం. వాళ్ళు బాధతో భిక్షుకులై ఈ నేలపై తిరుగుతారేమో. వృష్టివంశస్థుడైన కృష్ణుని, దుర్బుద్ధి అయిన అర్జున్ని నిందిస్తున్నాను నేను. వారు తమను తాము ధర్మజ్ఞులు అనుకుంటూ నిన్ను అధర్మంగా చంపుతూ ఉంటే ఉపేక్షించారు. పాండవాశ్చాపితే సర్వే కిం వక్షంతి నరాధిప కథం దుర్యోధనోస్మాభి హత ఇచ్చనపత్రస. రాజా, పాండవులందరూ కూడా దుర్యోధనుని మేము చంపామని సిగ్గు లేకుండా ఎలా చెప్పుకుంటారు ఇక నుంచి? రేపు మనం 32వ శ్లోకం నుండి కొనసాగిద్దాం. కృష్ణార్పణమస్తు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీషా. గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణార్పణం.